స్మృతాహర్షి భీతిమశేషజంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. పరమ పవిత్రమైన ఈ దర్శనం మాసపత్రిక భారతీ గ్రంథాలయ సదస్సుకి నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. అలాగే దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, అలాగే శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున పతంజలి నమస్సుమాంజలి. నాకు ఈ జన్మనిచ్చినటువంటి నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీలలకి నా అభివాదాలు. అలాగే మా వంశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొని వచ్చినటువంటి, ఆ వంశంలో పుట్టాము అని చెప్పుకోవటానికి చాలా ఆనందించేటువంటి అర్హత కలిగించినటువంటి మా పెదనాన్నగారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క పాదపద్మాలకి నమస్సులు. ఈరోజు పరమ పవిత్రమైన శంకర జయంతి. ఈ శంకర జయంతి సభలో నాబోటి వాణ్ణి ప్రధాన ఉపన్యాసంగా మాట్లాడమని దర్శనం శర్మ గారు పిలిచారు. వారు పిలిస్తే పిలిచారు. నేను కూడా ఒక నిమిషం ఆలోచించుకొని అంగీకారమో అనంగీకారమో చెప్పాలి. కానీ నాకు ఎప్పటి నుంచో ఒక ధైర్యం. ఆ ధైర్యం ఏంటంటే ఆత్మీయత. నేను మాట్లాడబోయేటువంటి శంకరాచార్యుల వారి జీవితం కానివ్వండి, వారి రచనలు కానివ్వండి, నాతోటి ఏమాత్రం సరితూగేటువంటివి కావు. అంటే వారితో నేను ఏమాత్రం కూడా సరితూగను అని ఇక్కడ అర్థం. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి పాద పద్మాల దగ్గర ఉండవలసిన వాణ్ణి. మరి అటువంటి వాడివి, అంత గొప్పవాడు శంకర భగవత్పాదుల వారి మీద, ఆ వారి రచనల మీద ప్రసంగించటానికి ఎందుకు సాహసిస్తున్నావు అని ఒక ప్రశ్న రావచ్చు. దానికి నాకుగా నేను ఒక జవాబు చెప్పుకున్నాను. తండ్రి గొప్పవాడు కావచ్చు, కానీ బిడ్డ ఏం మాట్లాడినా అత్తమ్మా అని చిన్నగా ముద్దుగా మాట్లాడినా తండ్రి ఆనందిస్తాడు. నా తండ్రి శంకర భగవత్పాదుల వారు. అందువల్ల ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క చరణార విందాలని మనసారా స్మరిస్తూ వారి గురించి 2 ముక్కలు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా పరమ పవిత్రమైన ఈ శంకర జయంతిని ఇంత వైభవోపేతంగా జరుపుతున్నటువంటి దర్శనం మాసపత్రిక సంపాదకులు శ్రీ శర్మ గారికి, వారి సోదరులు దత్తాత్రేయ శర్మ గారికి, ఇప్పటిదాకా వేదిక సహభాగులైనటువంటి రామశర్మ గారికి, అలాగే ప్రసాదవర్మ గారికి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా శర్మగారికి ఎందుకు చెప్తున్నాను అంటే, శంకర జయంతి లాంటివి జరపటం అత్యవసరం, తప్పనిసరి. ఎందుకంటే రుణాలలో తీర్చుకోలేనటువంటి రుణం శంకరులది. ఆ మహానుభావుడి రుణం తీర్చుకోవటానికి అన్ని రోజులు మనం స్మరించాలి. ఈ శంకర జయంతి తప్పనిసరిగా స్మరించాలి. పెద్దలు చెబుతుంటారట, శంకర జయంతికి ఎవరికి తోచిన సహాయం వారు చేయండి. ఎవరికి తోచిన సహాయం ఆ జయంతి సభలో మీరు తప్పనిసరిగా పాల్గొని మీకు తోచింది మీరు చేయండి. బాగానే ఉందయా, నువ్వేం చేస్తున్నావు అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. నేనేం చేస్తున్నానంటే నా ఆయుష్ని మాటల కింద మార్చి ప్రవచనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి గురువు తన ఆయుష్ని కోల్పోతూ పాఠ ప్రవచనం చేస్తూ ఉంటాడు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటారు. అందుకే యోగంలో చెబుతూ ఉంటారు, డాషు నోరు మూసుకొని కూర్చో అని. అవి కనుక తెరిస్తే లోపల ఉన్నటువంటి ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఖర్చు అవుతాయి. ఖర్చు అవుతున్న కొద్దీ
మానవుడి యొక్క ఆయు పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఉపాధ్యాయునికి, గురువుకి అటువంటి అవకాశం లేదు. వక్తకి అటువంటి అవకాశం లేదు. మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడుతున్న కొద్దీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఖర్చు అవుతుంటాయి. అతని ఆయు పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. అందుకే గురువుని ఆ స్థానంలో కూర్చోబెట్టారు, పరబ్రహ్మ స్థానంలో కూర్చోబెట్టారు. అందువల్ల శంకర జయంతి నాడు నా వైపుగా నేను అటువంటి నా తరపున చేయటానికి నిశ్చయించుకుంటూ ఆ పాదపద్మాలని స్మరించుకుంటున్నాను. ఇక శృతి స్మృతి పురాణానం మనం అందరికీ తెలిసినటువంటిదే. ఆయన కరుణాలయం, ఆయన పుట్టుక అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఈరోజు ఆయన పుట్టారు కాబట్టి ఆ విషయం ఒక్కసారి స్మరిద్దాం. ఆ మహానుభావుడు వైశాఖ మాసంలో పుట్టాడు, శుక్లపక్షంలో పుట్టాడు, పంచమి నాడు పుట్టాడు. శివుడు శంకర సాక్షాత్. ఏమండి, నెలల్లో ఇంకే నెలలు లేవా? వైశాఖమే ఎందుకు ఎంచుకున్నాడు ఆ శివుడు? ఇంకే పక్షము లేదా? శుక్లపక్షమే ఎందుకు ఎంచుకున్నాడు? ఇంకే తిథి లేదా? పంచమి తిథే ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకని ఈ నెలలోనే ఆ మహానుభావుడు మనందరినీ ఉద్ధరించటానికి జన్మను ఎత్తాడు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ముందు ఆ తల్లిదండ్రుల్ని మనం స్మరించుకోవాలి. ఆర్యాంబ, శివగురు, విద్యాధిరాజు అనేటువంటి ఒక మూల పురుషుడు ఆ కాలడిలో ఉండేవారు. ఆ మూల పురుషుడి యొక్క వంశం ఎప్పుడూ కూడా, ఆ వంశంలో ఉండే ప్రతివారు కూడా శంకర ధ్యానం కలిగిన వారు, శివధ్యాన భక్తి తత్పరులు. వారి వంశాన్ని ఉద్ధరించాలి అని అనుకున్నాడు శంకర భగవత్పాదులు. అయితే దురదృష్టవశాత్తు ఆర్యాంబ, శివగురులకు చాలా కాలం వరకు కూడా సంతానం కలగలేదు. చాలా బాధపడ్డారు. ఇంతగా మనం దైవారాధన చేస్తున్నామే, మనకి సంతానం కలగలేదు, ఏం చేయాలి? మనమైతే అధునాతన యుగంలో అయితే వెంటనే మన నోటి వెంట వచ్చేది దైవ నింద. ఇంత చేసాం, దేవుడు మన మీద కరుణ చూపించలేదు అని మనలో ఉండేటువంటి అసహనాన్ని దేవుడి మీదకి ప్రసరించటం సాధారణ మానవులమైనటువంటి మనకి సాధారణంగా కద్దు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్రహం కోల్పోలా. మనదేదో తప్పు ఉంది, అందుకే మనకి సంతానం కలగలేదు అని ఆ ఆర్యాంబ శివగురులు అనుకున్నారు. ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మూలపురుషుడైనటువంటి ఆ విద్యాధిరాజు ఒక సలహా ఇచ్చాడు. ఇక్కడికి 30 మైళ్ళ దూరంలో త్రిచూరు ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ మండల దీక్ష 40 రోజుల మండల దీక్ష చేస్తే, ఆ గుళ్ళో ఉండి ఎవరైతే దీక్ష చేస్తే వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి అని చెబుతున్నారు. మరి మీరు కూడా ఒక్కసారి దంపతుల కింద ఆ ఆలయానికి వెళ్ళండి. అది శివాలయం, అక్కడ చాలా మహిమోపేతమైనది. అక్కడ ఒక 40 రోజులు దీక్ష తీసుకోండి, ఏమో ఆ శివుని యొక్క కరుణ మన మీద ప్రసరించవచ్చు అని విద్యాధిరాజు ఆ శివగురు ఆర్యాంబలకు చెప్పారు. ఆ త్రిచూరు అనేటువంటిది ఎటువంటి క్షేత్రం అంటే, మామూలుగా మనం గుర్రపు పందాలు ఇలాంటి పందాలు మనకందరికీ తెలుసు. కానీ మనం ఏనాడు విననిది ఏనుగుల పందాలు. ఒక పవిత్రమైనటువంటి తిథి రోజున ఆ ఆలయంలో ఏనుగుల పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏనుగుల పందాలు అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మవార్ల యొక్క విగ్రహాలని ఏనుగుల మీద పెట్టి ఆ ఏనుగులకి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. అవి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. అంతటి విశిష్టత కలిగినటువంటిది ఆ దేవాలయం. ఆ దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి సంబంధించినటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, మిగతా దేవాలయాల్లోలాగా ఆ దేవాలయం యొక్క సంబంధించినటువంటి శివుడు ఊరేగింపులకి బయటికి రాడు, లోపలే ఉంటాడు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఆ దేవాలయానికి సంబంధించి అర్చక స్వామిని 6 నెలల పాటు దేవాలయంలోనే ఉంటాడు.
ఏ దేవాలయంలోనూ మనం అటువంటి చరిత్ర చూడం. అర్చక స్వామిని ఒక 6 నెలల పాటు ఉత్సవంగా తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ 6 నెలల పాటు బ్రహ్మచర్య దీక్ష కింద ఆయన ఆలయం దాటి బయట అడుగు పెట్టాడు. ఆ ఆలయంలోనే స్వామివారి యొక్క పూజలు చేస్తాడు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అర్చక స్వామిని 6 నెలల పాటు తీసుకొని వస్తారు. ఇట్లా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ పవిత్రమైనటువంటి దేవాలయంలో శివాంబ, ఆ ఆర్యాంబ, ఆ శివగురులు ఇద్దరూ కూడా మండల దీక్ష చేశారు. 40 రోజుల పాటు మంత్రదీక్ష చేశారు. ఉపయోగం లేదు. శివుడి యొక్క అనుగ్రహం చిక్కలేదు, నిగ్రహం కోల్పోలేదు. దైవం పరీక్షిస్తూ ఉంటాడు. అప్పుడు నాన్నగారు మాత్రం కొంచెం ఒక మాట అన్నారు భార్యతోటి, ఆర్యాంబతోటి. చూసావా, ఇంత చేశాం అయినా మనకి ఫలితం చిక్కలేదే అంటే, మనలోనే ఏదో లోపం ఉందండి. మన పూర్వజన్మ కర్మ ప్రకారం ఇలా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దైవాన్ని మనం అలా వేలెత్తి చూపించవద్దు అని చెప్పి ఆర్యాంబంది ఆ రోజు రాత్రి వాళ్ళు పడుకున్న తర్వాత ఇద్దరికీ ఒకే సమయంలో శివుడు కనిపించాడు. కనిపించి ఒకటి అడిగాడు. అందరికీ తెలిసిన కథే, ఎందుకంటే పవిత్రమైన రోజున ఒకసారి స్మరించుకుంటున్నాను నేను. అమ్మా, గొప్పవాళ్ళైనటువంటి దీర్ఘాష్మంతులైనటువంటి కుమారుల్ని 100 మందిని ఇమ్మంటావా, లేకపోతే అల్పాయుష్కుడు కానీ దీర్ఘ యశస్సు కలిగినటువంటి ఒక గొప్ప కుమారుణ్ణి ఇమ్మంటావా? నిర్ణయం మీదే అని ఆ శివుడు ఆ తల్లిదండ్రులు, కాబోయే తల్లిదండ్రులు ఇద్దరికీ స్వప్నంలో కనపడి చెప్పాడు. ముందుగా ఈయన జవాబిచ్చట. ఈయన కల్లో వచ్చినటువంటి ఈ శివగురు గారు ఏమన్నారంటే, సంతానం విషయంలో తల్లిదండ్రులది ఇద్దరిది బాధ్యత అయినప్పటికీ తల్లిది ఎక్కువ బాధ్యత కాబట్టి తల్లిని కనుక్కొని నేను చెబుతాను అన్నట్ట దేవుడితోటి. ఆ కళ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇలా వచ్చిందంటే నాకు వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఇద్దరూ మళ్ళీ ఒకటే మాట అనుకున్నారు. ఎటువంటి సంతానం ఇవ్వాలో నిర్ణయించుకునేటువంటి శివుడికి మనం చెప్పవలసినటువంటి వాళ్ళమా? ఆయనే మన పూర్వజన్మ కృతంగా మన కర్మకి తగినట్లుగా ఎటువంటి సంతానం అందించాలో ఆయనే అందిస్తాడు. స్వామి, అటువంటి సంతానమే మాకు అందించు అని నిర్ణయ భారాన్ని శివుడికే వదిలేశారు. కొద్ది కాలానికి ఆ ఆర్యాంబకి, ఆ శివగురులకి ఇదిగో ఈ శంకర భగవత్పాదుల వారు జన్మించారు. ఇప్పుడు ఇందాక నేను వేసినటువంటి ప్రశ్న, వైశాఖ మాసంలోనే శుక్లపక్షంలోనే పంచమి నాడు ఎందుకు జన్మించారు? అందులోనూ కేరళ అనేటువంటి ఆ రాష్ట్రంలోనే ఎందుకు జన్మించారు అని అంటే, దీనికి పెద్దలు చెప్పినటువంటి జవాబు నేను మీకు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సంస్కృతంలో కతిపయ అని చెప్పి ఒక సంఖ్యా విధానం ఉంది. ఆ సంఖ్యా విధానం నెరవేర్చటానికి, లోకంలో దానిని ప్రచారం చేయటానికి శంకర భగవత్పాదుల వారు ఆ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కాలడిలో పుట్టారు. ఏంటండి అనంటే, సంస్కృతంలో ఇక్కడ పెద్దవారు, ఇక్కడ రామశర్మ గారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్షరాలకి అంకెలు ఉంటాయి. కేరళలో ఆ కతిపయ విధానం అనేటువంటిది వాళ్ళు పాటిస్తారు. మనం బిడ్డకి పేరు పెట్టడానికి మన ప్రాంతాల్లో నక్షత్రమో లేకపోతే పెద్దవాళ్ళు చెప్పారనో రకరకాలు చూసుకుంటూ మనం పెట్టుకుంటాం. కానీ అక్కడ విధానం ఏంటంటే, నెల కుదరాలి, పక్షం కుదరాలి, తిథి కుదరాలి. ఈ 3 కలిస్తేనే బిడ్డకి పేరు పెట్టాలి. అది అక్కడ ఉన్నటువంటి విధానం. ఆ ప్రకారంగా ఆ 3 కలిసి వచ్చేటట్లుగా పేరు పెట్టాలి. అందుకని అవి కలిసి రావటానికి శంకర భగవత్పాదుల వారు వైశాఖ శుద్ధ పంచమి నాడు, ఈ శుక్ల పంచమి నాడు జన్మించారు. ఎట్లానండి అనంటే, నెలల్లో వైశాఖ మాసం 2వ మాసం 2, అలాగే శుక్లపక్షం 1, 2, 1, 5. 5 ఏమో తిథి, పంచమి తిథి 5 అంకెకి సంబంధించింది. 2 గీత 1 గీత 5. ఇందాక నేను చెప్పినటువంటి ఈ కతిపయ విధానంలో వెనక నుంచి లెక్క వేస్తారు సంస్కృతంలో.
అందువల్ల 5, 1, 2 ఈ రెండు చూశారు. 5 యా రా లా వా శ. శ అనే అక్షరానికి సంస్కృతంలో 5 అనే అంకెని సూచిస్తారు. కాబట్టి శంకరుల్లో శ పూర్ణానుస్వారంతో వచ్చి కూర్చుంది. తర్వాత రెండోది 1. 1కి వచ్చేసరికి కవర్గంలో మొట్టమొదటి అక్షరం క. కాబట్టి 1కి వచ్చేసరికి రా వచ్చి కూర్చుంది. తర్వాత తిథుల్లో వరుసగా మామూలుగా పక్షాల్లో మనకి వరుసగా ఇందాక నేను చెప్పినట్లుగా పక్షం అయిపోయింది, నెల అయిపోయింది, అలాగే మాసం. మాసాల్లోకి వచ్చేసరికి రెండవ మాసం యా రా. కాబట్టి రెండవ అక్షరం రా. కాబట్టి శంకర. అందువల్ల శంకర అనే పేరు పెట్టుకోవటానికి వీలుగా శంకర భగవత్పాదుల వారు ఇదిగో ఆ సంస్కృత విధానాన్ని అక్కడ ఆచారం వాళ్ళు తప్పనిసరిగా పాటిస్తారు కనుక ఆ విధానం నెరవేర్చడానికి ఇదిగో ఈ వైశాఖ మాసంలో ఆ పరమ పవిత్రుడైనటువంటి శంకర భగవత్పాదుల వారు జన్మించారు. ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక సమాధానం మనకు కావాలి. లోకంలో అందరినీ మనం భగవత్పాదులు అనేటువంటి ఒక పదంతో మనం పిలవం. మీరు జాగ్రత్తగా గమనిస్తే గౌడపాదులు, గోవింద భగవత్పాదులు, శంకర భగవత్పాదులు ఇట్లా ఒక వరుస ఉంది. గౌడ భగవత్పాదులు లేదు, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు, శంకర భగవత్పాదులు. మరి మిగతా వాళ్ళెవరికీ లేకుండా ఒక్క శంకరాచార్యుల వారి యొక్క విషయానికి వచ్చేసరికి మాత్రమే మనము శంకర భగవత్పాదులు అంటున్నాం. ఏమిటి ఆ భగవత్పాదులు అని ఎందుకని ఆయన్ని మాత్రమే ప్రత్యేకంగా అన్నారు అని అంటే పెద్దవాళ్ళు దీనికి ఏమని జవాబు చెప్పారంటే, భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి మనల్ని చేర్చేటువంటి ఉత్తమోత్తమైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడు కనుక ఆయన శంకర భగవత్పాదులు. ఎందుకంటే అటువంటి పాదాలట ఆయనవి. ఒక్కసారి ఆయన పాదాలని తలుచుకుంటే, పాదాలు అంటే ఇందాక నామస్మరణ చేశారే మన శర్మ గారు, పాదములు అంటే శ్లోకాల్లో ఉన్నటువంటి పాదాలు కూడా. ఆ పాదాలు తలుచుకున్నా, ఆయన పాదాలు తలుచుకున్నా భగవంతుడి పాదాల దగ్గరికి అంటే మనకి మోక్షం చేర్చగలిగినటువంటి ఆ మోక్ష స్థితిని అనుగ్రహించగలిగినటువంటి ఉత్తమోత్తమైనటువంటి గురువు కాబట్టి ఆయన శంకర భగవత్పాదులు అనేటువంటి పేరుతో ఆయన్ని మాత్రమే పిలుస్తాము కూడా. అందుకని ఆయన శంకర భగవత్ పాదులు. ఇక నెలల్లో వైశాఖాన్ని ఇందాక నేను కతిపయ సంఖ్యా విధానంగా చెప్పాను. ప్రత్యేకంగా వైశాఖాన్ని ఎంచుకోవటానికి ఇంకొక సమన్వయం కూడా పెద్దలు చేశారు. అది కూడా ఇక్కడ ఈరోజు పరమ పవిత్రమైన రోజు స్మరించుకుందాం. వైశాఖ మాసంలో ఎండలు మండుతాయి మనకి తెలుసు. కానీ ఎంత ఎండలు మండినా ఈ వైశాఖ మాసంలో ఆహ్లాదం కలిగించేవి 2 ఉన్నాయి మనకి. 1 మల్లెలు, 2 మామిడి. అందుకని పీఠంలో ఒక పీఠికా పత్రం అని రాశారు. ఆ పీఠికా పత్రంలో ఏమని రాశారంటే, శంకర భగవత్పాదులు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? సరస్వతీదేవి యొక్క ఆ కొప్పులో ఉన్నటువంటి ఆ మల్లెపూల జడలో ఏదైతే ఉన్నదో ఆ మల్లెపూల మకరందమే శంకర భగవత్పాదుల వారి యొక్క కవిత్వంలో కలిసిపోయింది. ఆ తీపి ఆయన కవిత్వంలో ఉన్నది. అటువంటి శంకర భగవత్పాదుల వారిని నేను తలుచుకుంటున్నాను అని ఆ కంచిపీఠంలో పీఠిక అంటారు. ఆ పీఠికలో రాసి ఉంది. కాబట్టి ఇక్కడ ఆ మామిడి యొక్క రుచిని తన కవిత్వంలో నింపుకున్నారు. అందుకే వైశాఖ మాసంలో జన్మను పొందారు. అలాగే మల్లెనే మనం మాధవి అంటాం సంస్కృతంలో. ఎందుకంటే నెలల్లో చైత్రమాసాన్ని మధుమాసము అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు. ఈ మాధవ మాసంలో ప్రముఖంగా
చక్కగా గుబాళింపుగా మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటిది మాధవీలత, ఆ మల్లె తీగ. విశాఖ, జాగ్రత్తగా మనం గమనించాలి. విశాఖ అంటే శాఖలు లేనటువంటిది, కొమ్మలు లేనటువంటిది ఆ మల్లె తీగ. అందువల్ల ఆ మల్లె తీగ గుబాళింపు తన కవిత్వంలో అందచేయటానికి ఆయన మాటల్లో, ఎందుకనంటే శంకరాచార్యుల వారు ఇప్పుడు కూడా మన సమక్షంలోనే కూర్చొని ఉన్నారు. ఎట్లా? ఇప్పటికీ కూడా మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఎట్లా? ఎందుకంటే ఆ రోజుల్లో అంటే ఆయన రూపంగా అనుగ్రహించేవారు, కానీ ఈ రోజుల్లో శబ్ద రూపంగా ఆ మహానుభావుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల అటువంటి శంకర భగవత్పాదుల వారు మనం ఈరోజు తలుచుకుంటూ మనం ఎంతో పుణ్యాన్ని మనం సముపార్జించుకుంటున్నాం. శంకర భగవత్పాదుల వారిని ఈరోజు స్మరించుకోవాలి. ఎలా స్మరించుకోవాలంటే తప్పనిసరిగా మన సంప్రదాయం ఒక మాట చెప్తోంది. ఇందాక మన శర్మగారు కొన్ని స్తోత్రాలు పాడారు, వాటితో పాటుగా దీన్ని తప్పనిసరిగా ఈరోజు మనం స్మరించాలి. తోటకాష్టకము అనేటువంటి దాన్ని మొత్తంగా అయినా చదవాలి. మొత్తంగా లేకపోతే కనీసం ఒక చరణాన్నైనా సరే ఈరోజు చదివి, తోటకాష్టకం చదివితేనే ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క ఈ శంకర జయంతిని మనం జరుపుకునేటువంటి అదృష్టం మనకి వస్తుంది. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణం, భవ శంకర దేశిక మే శరణం. ఇక్కడ ఆ మహానుభావుడు ఎటువంటి వాడు అనంటే సమస్త శాస్త్రాలు అనేటువంటి అమృత సముద్రాన్ని ఆపోసన పట్టినటువంటి వాడు. విదిత అఖిల శాస్త్ర సుధాజలదే మహిత ఉపనిషత్ కథితార్థనిధే. ఉపనిషత్తులు బోధించేటువంటి పరమాత్మ జ్ఞానము అనేటువంటి ఒక నిధికి నిలయమైనటువంటి వాడు. హృదయే కలయే విమలం చరణం. నీ పవిత్రమైనటువంటి స్వామి, నీ పవిత్రమైనటువంటి పాదాలని నా యొక్క హృదయంలో నేను నిలుపుకుంటున్నాను. భవ శంకర దేశిక. దేశిక అంటే గురుదేవుడు. ఆయన తప్పించి ప్రపంచంలో జగద్గురువు అని పిలిపించుకోదగినటువంటి ఏకైక గురువు ఆ శంకర భగవత్పాదుల వారు. కాబట్టి భవ శంకర దేశిక, ఓ శంకర దేశిక, నీకు మే శరణం, నా యొక్క శరణము ఇదే. శరణము అనే పదంలో ఇక్కడ సంస్కృత విద్వాంసులు ఉన్నారు. శరణము అనే పదానికి ఇల్లు అని అర్థం. అంటే మనకి ఎండ బాగా కొడుతోంది, ఇంటి లోపలికి వెళతాం చల్లగా ఉంటుందని. వాన కొడుతోంది, వాన నుంచి తప్పించుకోవటానికి ఇంటి లోపలికి వెళతాం. అట్లాగే ఆ భగవత్పాదుల వారి యొక్క ఆ చరణాలు అనేటువంటి శరణం, ఆ ఇల్లు గనక మనం ఆశ్రయిస్తే మనకు ఈ రకంగా ఎండావానలు కాదు, అన్నింటి నుంచి మనకి రక్షణ దొరుకుతుంది. అందుకే శరణము శరణము అని చెప్పి మన సనాతన సంప్రదాయం అన్ని మార్లు, అన్ని వేల సార్లు శరణం 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 అని చెప్పి ఆ మహానుభావుడిని పొగుడుతూ ఉంటుంది. కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం నిఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం. చిట్ట చివర ఇదే పదే 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 వస్తూనే ఉంటుంది. భవశంకర దేశిక మే శరణం. ఆ మహానుభావుడు ఎటువంటి వాడంటే కరుణ వరుణాలయ. వరుణాలయము అంటే సముద్రం, కరుణకి సముద్రం లాంటి వాడు. అలాగే భవసాగర దుఃఖ విదూన హృదం, సంసారం అనేటువంటి ఈ సాగరంలో కష్టాలు పడుతున్నటువంటి నా హృదయాన్ని ఆదుకోండయ్యా స్వామి, నన్ను రక్షించు. అన్ని దర్శనాల రహస్యాలు తెలిసినటువంటి ఓ శంకర గురుదేవా, నువ్వే నాకు శరణము.
భవతా జనతా సువిహిత భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం. స్వామి స్వామి శంకరస్వామి, నీ పవిత్రమైనటువంటి బోధల వల్ల, ఎంత బాగా రాశారండి ఆ తోటకాచార్యుల వారు, నీ పవిత్రమైనటువంటి బోధనల వల్ల ఈ లోకానికి ఎంతో మేలు జరుగుతోందయ్యా. జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అని వివరించినటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని తెలిపినటువంటి ఓ శంకర గురుదేవా, నీకు నేను శరణు శరణు శరణు. భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతికిత మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణం. స్వామి శంకర శంకర సాక్షాత్ ఆ పరమశివుడు నీ రూపంలో వచ్చాడని చెప్పి నేను నమ్ముతున్నాను. నమ్మటం ఏమిటండి? సౌందర్య లహరి మనందరికీ చిరపరిచితమైనటువంటిది. శంకరాచార్యుల వారే కైలాసానికి వెళ్ళి సౌందర్య లహరిని తీసుకొని వచ్చారు అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ అధునాతన యువతకి ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు ఒక మాట, యువత వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, యువత ఇట్లాంటి సదస్సుల్లో పాల్గొనాలి అని చెప్పి. ఎందుకంటే యువతరాన్ని ఇటువైపుగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అధునాతన యువతరం ఒక పట్టాన ఒప్పుకోదండి. ఏదైనా సరే ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఏమండి, శంకరుడు శివుడు అంటున్నారు, శంకరాచార్యుల వారిని శివుడు అంటున్నారు, మళ్ళీ శివుడు మళ్ళీ కైలాసానికి ఎందుకు వెళ్ళి సౌందర్యలహరి కోసం కైలాసానికి ఎందుకు వెళ్ళారు? ఇది అధునాతన యువత ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నలే వేస్తూ ఉంటారండి. ఆ ప్రశ్నలకి మనం జవాబు చెప్పగలగాలి. ఎందుకనంటే దానికి వెంటనే మనం ఏమని చెప్పాలంటే, నాయనా నీకు రామాయణం తెలుసా అని అడగాలి. వాడికి ప్రశ్నకి మనం ప్రశ్న, తెలుసు నాకు రామాయణం. రామాయణంలో పరశురాముడు శ్రీరాముడు వీళ్ళిద్దరూ తెలుసా? తెలుసు. రామావతారం ఉన్నప్పుడే పరశురామావతారం వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకనంటే సీతా కళ్యాణం పూర్తయిపోయిన తర్వాత అయోధ్యకి సీతారామ లక్ష్మణుడు దశరథులు వీళ్ళందరూ తిరిగి వెళుతున్న సమయంలో పరశురాముడు అడ్డగిస్తాడు. ఇది అందరికీ సుప్రసిద్ధమైనటువంటి కథే. అంటే రామావతారం విష్ణువుకి సంబంధించింది రామావతారం, మరే అక్కడే మళ్ళీ పరశురామావతారం కూడా వచ్చింది. రెండు ఒకదాన్నొకటి ఎదురుపడ్డాయి. మరి ఒకే అవతారం, ఒకే స్వామికి సంబంధించినటువంటి రెండు అవతారాలు ఒకసారి కలుసుకున్నాయా లేదా? కలుసుకున్నాయి. ఆ రకంగానే ఈ లోకంలో అవతరించిన, మనల్ని ఉద్ధరించటానికి అవతరించినటువంటి శంకర భగవత్పాదుల వారు ఈ మనల్ని ఉద్ధరించటానికి, ఈ లోకాన్ని అనుగ్రహించటానికి, సౌందర్యలహరిని తీసుకురావటానికి కైలాసానికి వెళ్ళారా నాయనా? ఇది మనం జవాబు చెప్పాలి. అంటే ఈ రకంగా అధునాతన యువత ఏ ప్రశ్న అడిగినా సరే మన పౌరాణికంగా మన కథల్లో వారి మనస్సుకి నచ్చేటట్లుగా సమన్వయం చేస్తూ ఉంటే యువత ఇటువైపుగా ఆకర్షించబడుతుంది. ఈ సందర్భంలోనే మా శర్మ గారిని కూడా మరొక్క మారు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మము అని చెప్పి కాశీ నగరంలో అలనాటి, ఇప్పుడు కాశీ విశ్వవిద్యాలయం, అలనాటి కాశీ విశ్వవిద్యాలయం సంబంధించి 100 సంవత్సరాల క్రితం ఆంగ్ల భాషలో సనాతన ధర్మం అనేది ఎలా నేర్పాలి ఈనాటి యువతకి అని చెప్పి ఇంగ్లీష్లో వాళ్ళు ఒక ట్రైనింగ్ బుక్ రాశారు. అందులో సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అంశాలు తెలియజేస్తూ దానిని నా చేత తెలుగులో అనువాదం చేయించినటువంటి ప్రేరకుల్లో మన శర్మగారు ఒకరు. వారికి ఈ సందర్భంలో నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ప్రైమరీ, తర్వాత అడ్వాన్స్డ్ టెక్స్ట్ బుక్ కూడా ఉంది. అంటే ఒక స్థాయి వరకు సనాతన ధర్మం, తర్వాత మళ్ళీ మీరు నెట్లో కొట్టుకుంటే మనకు కనపడుతుంది అడ్వాన్స్డ్ టెక్స్ట్ బుక్ అని చెప్పి, దాన్ని కూడా నా చేత అనువాదం చేయించారు. అది కూడా అతి త్వరలో మనకి రాబోతోంది. అట్లాగే ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మాధవీయ శంకర విజయం, ఈ పవిత్రమైనటువంటి శంకర జయంతి, ఈ శంకర జయంతి నాడు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారి యొక్క ఆజ్ఞ మేరకు, అయ్యా ఇలా మొత్తం మీరు
దాన్ని తెలుగులోకి తీసుకురండి శ్లోక సహితంగా, వ్యాఖ్యాన సహితంగా. ఇంతవరకు రాలేదు. సంస్కృతంలో వ్యాఖ్యానం ఉంది. దాన్ని తీసుకురమ్మంటే దాన్ని నా నెత్తి మీద, ఎందుకంటే ఆ పాదాలు నా నెత్తి మీద ఉన్నాయి, శంకర్లే నన్ను ఆదేశిస్తున్నారని భావించి దాన్ని కూడా పూర్తి చేశాను. ఈ సందర్భంగా మరొక్క మారు ఈ ప్రేరకులైనటువంటి శర్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అథారిటేటివ్ శంకరులకు సంబంధించినటువంటి చరిత్ర ఏది, నిజమైనటువంటి చరిత్ర ఏది అంటే ఎన్నెన్నో శంకర విజయాలు ఉన్నాయి, కానీ అథారిటేటివ్గా చెప్పదగింది మాధవీయ శంకర విజయం. అది వ్యాఖ్యానంతో, సంస్కృత వ్యాఖ్యానంలో దాని విశేషాలతోటి మనం తెలుగులోకి దాన్ని తీసుకొని వస్తున్నాము. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ రోజున ఆ మాధవీయ శంకర విజయం కర్త అయినటువంటి ఆ శృంగేరి పీఠాధిపతి, పూర్వపీఠాధిపతి వారిని కూడా మనం ఒక్కమారు స్మరించుకుందాం. అలాగే ఈ తోటకాష్టకం ఈరోజు మనం చదువుకోవాలి అని చెప్పాను. ఆ తోటకాష్టకంలో కొన్ని శ్లోకాలు చదివాము, మనం ధన్యులమయ్యాము. అట్లాగే ఇందాక 108 నామాలతోటి, అంటే శంకర జయంతికి సంబంధించి మనం శంకరాచార్యుల వారికి నామ జపం చేసాం, చాలా ఉత్తమోత్తమం. కానీ శంకరులకి మనం 116 నామాలతోటి పూజ చేయాలి. అది ఒక సంప్రదాయం. ఆ లోటుని నేను ఇక్కడ, ఎందుకంటే ఇదే సమక్షంలో ఉన్నాను కాబట్టి పూర్తి చేస్తాను. 108 నామాలు, ఎందుకంటే శంకర జయంతి నాడు తప్పనిసరిగా స్వామివారికి మనం కట్నం పెట్టాలి. కట్నం ఏంటండి? మన తెలుగు నాట 116 కట్నం. కాబట్టి 116 కట్నం పెట్టాలి. కాబట్టి స్వామివారికి 108 కాదు నాయన, 116 కట్నం పెట్టండి అని పెద్దవాళ్ళు ఒక శాసనం చేశారు. ఆ శాసనం ప్రకారంగా 108 నామాలు ఇందాక మనం విన్నాం. వాటితోటి మిగతా 8 నామాలు కలిపితే 116 అవుతాయి. మనందరం కూడా ధన్యులమవుతాం. ఓం శంకరాచార్య వర్యాయ నమః. ఆచార్యుల్లో శ్రేష్ఠుడైనటువంటి శంకరాచార్యుల వారికి నమస్కారము అని ఈ నామాలు ఇందాక వారు మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినటువంటి నామాలు చిట్ట చివర ఓం శ్రీ జగద్గురవే నమః, అది 108వ నామం. తర్వాత 109 శివస్వరూప అష్టనామావళి. ఇది 8 కూడా మనం కలుపుకోవాలి. ఓం భవాయ దేవాయ నమః. సర్వ జగత్తుకి ఉత్పత్తికారకుడైనటువంటి ఆ భవస్వరూపునికి, ఆ జలతత్వానికి నమస్కారం శంకర భగవత్పాదుల వారికి. అలాగే ఓం శర్వాయ దేవాయ నమః. సకల పాపాలని, దుఃఖాలని నశింపచేసేటువంటి సర్వస్వరూపునికి, పృథ్వీతత్వానికి నమస్కారం. ఓం ఈశానాయ దేవాయ నమః. సర్వ విజ్ఞానానికి, సర్వ ప్రాణులకి అధిపతి అయినటువంటి ఈశాన స్వరూపుడైనటువంటి శంకర భగవత్పాదుల వారికి నమస్కారం, వాయుతత్వం. ఓం పశుపతయే దేవాయ నమః. అజ్ఞానము అనేటువంటి పాశంలో చిక్కుకున్నటువంటి జీవులు అనేటువంటి పశువులకి పతి, రక్షకుడైనటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం. ఓం ఉగ్రాయ దేవాయ నమః. దుష్ట శిక్షణ చేసేటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఉగ్రస్వరూపుడైనటువంటి శంకరులకి నమస్కారం, అంటే అగ్నితత్వం. ఓం రుద్రాయ దేవాయ నమః. సంసార దుఃఖాన్ని ద్రవింపచేసి, అంటే తొలగింపచేసి భక్తుల్ని రక్షించేటువంటి ఆ రుద్రస్వరూపునికి నమస్కారం. ఓం భీమాయ దేవాయ నమః. అధర్మాన్ని నాశనం చేసేటువంటి మహాభయంకరుడు, శక్తిమంతుడైనటువంటి ఆ శంకర భగవత్పాదుడికి నమస్కారం. ఇక చిట్ట చివరగా 116వ నామం ఓం మహతే దేవాయ నమః. అన్నింటికంటే గొప్పవాడైనటువంటి, సర్వవ్యాప్తుడైనటువంటి ఆ మహాదేవ స్వరూపునికి నమస్కారం చేస్తున్నాను అని ఆ శంకర భగవత్పాదుల వారికి మనందరం కూడా ఈ పవిత్రమైనటువంటి భారతీ తీర్థ గ్రంథాలయంలో దర్శనం మాసపత్రిక జరుపుతున్నటువంటి ఈ శంకర జయంతి ఉత్సవాల్లో 116 కట్నం ఆ స్వామివారి యొక్క పాదాల చెంత మనం ఉంచాం. మనందరినీ కూడా ఆ శంకరులు అనుగ్రహించుగాక. శంకర భగవత్పాదుల వారి యొక్క జీవితంలో ఒక్కొక్క పుస్తకాన్ని చెప్పుకోవాలి అంటే కనీసం ఒక్కొక్క సంవత్సరం పడుతుంది నా దృష్టిలో. అంటే మహానుభావుడు ఈ జీవి మీద ఒక అనుగ్రహం చూపించాడు.
శంకరులు నేను నా జీవితంలో అనుకోలే. ఎందుకనంటే మూకం కరోతి వాచాలంలాగా నాకు అసలు అర్హతే లేదు. నేను మొట్టమొదటే మనవి చేశాను, శంకర అనే పేరు పలకటానికి కూడా, ఎందుకంటే భయపడతాను నేను. అటువంటిది నా చేత 91 స్తోత్రాలు ఆయన రచించినటువంటి, నా పరిశీలనలో శ్రీవాణి గ్రంథమాల శ్రీరంగంలో ప్రచురించినటువంటివి, సాధనా గ్రంథమండలి తెనాలి ప్రచురించినటువంటివి, మా పెదనాన్నగారు తాత్పర్యాలు రాసినటువంటివి, వీటన్నింటినీ కూడా ఏ ఒక్కటి వదలకుండా ఎన్నెన్ని ఉన్నాయి అని మొత్తం ఒక చోటికి చేర్చాను. 91 స్తోత్రాలు వచ్చాయి శంకర భగవత్పాదుల వారివి. ఆ 91 స్తోత్రాలకి పదవిభాగం, ప్రతిపదార్థం, తాత్పర్యం, విశేషాలు ప్రతి స్తోత్రానికి రాయాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని శంకర భగవత్పాదుల వారు కలిగించారు. స్వామి దయతోటి పూర్తి చేయించారు. అంతర్జాలంలో ఆ 91 స్తోత్రాలు ఈరోజు పెట్టగలిగాను. మొత్తం ఆ స్తోత్రం పేరు మీరు కొడితే మొత్తం ఆ స్తోత్రానికి సంబంధించినటువంటి శ్లోకాలు, పదవిభాగము, ప్రతిపదార్థము, తాత్పర్యము అన్నీ కూడా, ఎందుకంటే భవిష్యత్ తరాలన్నీ కూడా అంతర్జాలంతో ముడివడి ఉన్నాయి. అందువల్ల అటువంటి కృషి ఆ భగవంతుడు నా చేత చేయించినందుకు ఈ శంకర జయంతి నాడు, ఎందుకంటే ఇది నా గొప్ప కోసం చెప్పుకోవటం లేదు, వారి పాద పద్మాలు, ఎందుకంటే చిన్నవాడిని కూడా, ఒక లఘువుని కూడా ఎటువంటి కార్యక్రమాలు శంకర భగవత్పాదుల వారు చేయించగలరు అని చెప్పటానికి మాత్రమే నేను ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇక శంకర భగవత్పాదుల వారి యొక్క రచనలు ఇందాక నేను మనవి చేసినట్లుగానే అనేకం. ఆ రచనల్లో ప్రకరణ గ్రంథాలు, భాష్య గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు. ఇందాక నేను చెప్పింది కేవలం స్తోత్రాల వరకే పరిమితమయ్యాను, కానీ నా ఊపిరి వెళ్ళేలోగా ప్రకరణ గ్రంథాలు, భాష్య గ్రంథాలు, వీటికి కూడా ఆ భగవంతుడి దయతోటి ప్రతిపదార్థంగా భవిష్యత్ తరాల వాళ్ళు ఇక చూసుకోని అవసరం లేకుండా మొత్తం ఇక్కడే దొరుకుతాయి అని ఆ రకంగా చేసి వెళ్ళాలి అని చెప్పి నా జన్మలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశయం, అది నెరవేర్చాలి అని చెప్పి శంకర భగవత్పాదుల వారిని నేను విన్నవించుకుంటున్నాను. ఆ మహానుభావుడు రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు, ఎందుకంటే శంకర జయంతి నాడు మన భారతీయ తీర్థస్వామి మనందరికీ ఒక ఆదేశం జారీ చేశారు. మీరందరూ కూడా చదివి ఉంటారు. అందరూ తప్పనిసరిగా ఈరోజు శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలు, ప్రకరణ గ్రంథాల పరిచయం చేసుకోండి, అందులో కనీసం ఒక్కటైనా చదవండి, ఒక పాదమైనా చదవండి అని భారతీయ తీర్థస్వామి వారు మనందరినీ ఆదేశం చేశారు. కనుక ఇందాక నేను తోటకాష్టకంలో కొంత భాగాన్ని మనవి చేశాను. అలాగే ఆ శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి 24 నామావళి ఒకటి ఉంది. ఇందాక మన వాళ్ళు గానం చేశారు. అందులో అన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి నా సమయం లేదు, కానీ కొంత అర్థం చెప్పాలి అని, అది నా స్వార్థం. ప్రతిదానికి కూడా ఒక అర్థం, పరమార్థం ఉండాలి. ఎందుకంటే అర్థం లేని చదువు వ్యర్థము, పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి. ఎందుకంటే గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా ఏదో చదువుతున్నామని కాదు, ప్రతిదానికి కూడా అర్థం తెలుసుకొని చదివితే మన మనస్సు అక్కడ చిక్కుకుంటుంది. ఒకవేళ అర్థం తెలియలేదనుకోండి, మా రామశర్మ గారు లాంటి విద్వాంసులు ఉన్నారు, నేనేమీ సిగ్గుపడను, వారిని అడుగుతాను, ఫోన్లో అడుగుతాను. ఇంకా పెద్దవారు ఎవరిని అంటారు, స్వామి దీని అర్థం ఏమిటి తెలుసుకొని, ఆ అర్థం తెలుసుకుంటే భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి. అలాగే ఇప్పుడు మనం అర్థం చూడండి, అష్టవర్ష చతుర్వేదినే నమః, ఇది 24 నామావళి. ఈరోజు శంకర జయంతి నాడు స్వామివారికి మనం చదివినటువంటి 24 నామాల్లో మొదటి నామం, అంటే 8 ఏళ్ల ప్రాయంలోనే 4 వేదాలని అభ్యసించినటువంటి వానికి నమస్కారము. ఎంత అదృష్టం అండి! అసలు ఎవరన్నా ఆ 8 ఏళ్లప్పుడు 4 వేదాల పేర్లే పలకటం కష్టం, ఆ 4 వేదాలు కూడా అంటే ఊహించలేమండి ఆ మహిమ. అందుకే మన ఒళ్ళు రోమాంచితం అవుతుంది. ఏమండి ఇది నిజమా అని ఎవడైనా ప్రశ్నిస్తే వాడు పాతాళానికి వెళ్తాడంది మన సంప్రదాయం. ఎందుకంటే మన కళ్ళ ఎదురుగానే మనం నమ్మలేనటువంటి అనేక నిజాలు మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను ఈ మధ్య మన రకరకాల తీర్థయాత్రలు చేస్తూ శ్రీరంగం ఇలాంటివి చూస్తూ ఆ జంబుకేశ్వర లింగానికి వెళ్ళానండి. జంబూలింగం
అక్కడికి వెళితే అక్కడ నీళ్లు, ఆ శివుడికి సంబంధించినటువంటి ఆ నీళ్లు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయో తెలియదు. ఆ పరమ లింగం ఇప్పుడు చూడొచ్చు లోపలికి, ఎందుకంటే మనం ఇలా కూడా వెళ్ళటానికి లోపలికి ఉండదండి. ఇలా తలకాయ దించి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళితే ఆ దీపపు వెలుగులో మనం చూస్తాము ఆ శివలింగం కింద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది అప్పులింగం, నీటి లింగం. అందుకే ఎక్కడి నుంచి వస్తుందో ఈరోజు కూడా ఎవరికి తెలియదు. ఇది ఊరికే ఒక ఉదాహరణ చెప్పాను. ఇటువంటివి ఎన్నెన్నెన్నో మన దేశంలో ఉన్నాయి. అవన్నీ కూడా మన కళ్ళెదురు కనపడుతున్నాయి. వాటి మూలాలు మానవ శరీరం, ఈ చక్షులు మనం చూడలేము. కనుక వాటికో నమస్కారం మనం చెయ్యాలి. వాటి వెనకాల ఉన్నటువంటి ఆ మహిమకు మనం నమస్కారం చెయ్యాలి. అందుకే శంకర భగవత్పాదుల వారి యొక్క మొట్టమొదటి నామం ఆయన చదివారు. అందువల్ల తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. శాస్త్రం చెప్పింది, సంప్రదాయం చెప్పింది, శంకరులు చదివారు అని చెప్పి, 8 ఏళ్ల వయసులోనే చదివారు అని చెప్పి దృఢంగా మనం మనస్సులో నమ్ముకుందాం. ఆయన మనకి అటువంటి శక్తిని ఇస్తాడు. తర్వాత సుజ్ఞానాంబుది చంద్రమస్తే నమః. మంచి జ్ఞానము అనేటువంటి సముద్రానికి నిండు చంద్రుని వంటి వాడు, అంటే జ్ఞానాన్ని పెంపొందించేటువంటి వాడు. అటువంటి శంకర భగవత్పాదుల వారికి మనం నమస్కారం చేసుకుంటూ ప్రకరణ గ్రంథాలు, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం పరిచయం చేస్తున్నాను నా యొక్క ఈ చిరు ప్రసంగంలో. ప్రకరణ గ్రంథాలు సాధారణంగా స్టేజీల ప్రకారం ఉంటాయండి. భాష్యం చదవాలి అని అంటే ఒక స్టేజీ ఉండాలి. ప్రకరణ గ్రంథాలు చదవాలంటే వాడికి ఇంకొక అర్హత ఉండాలి. వాడు మాత్రమే ప్రకరణ గ్రంథం చదవగలడు. స్తోత్రమా ఎవరమైనా చదువుకోగలం. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఈ 3వ దగ్గర ఉన్నాం. అంటే అసలైనటువంటి సౌధం పైన ఉంది, ఇప్పుడు కింద మెట్టు దగ్గర ఉన్నాం, స్తోత్రాల దగ్గర. ఈ స్తోత్రాలు కూడా ఎవరికి వాళ్ళు హృదయం మీద చేయి వేసుకోవాలి. మొత్తం అన్నీ మనం చదివామా? ఆ మహానుభావుడు రచించినటువంటి స్తోత్రాలన్నీ చదివామా? ఈ శంకర జయంతి నాడు ఇదిగో ఇక్కడ టీవీ ముఖంగా చూస్తున్నటువంటి ప్రేక్షక శ్రోతలందరికీ కూడా విన్నపం చేస్తున్నాను. ఆ 91 స్తోత్రాల పేర్లన్నా తెలుసుకోండి. ఆ 91 ఆ మహానుభావుడి జీవితంలో ఆయన రచించినటువంటి ఆ 91 స్తోత్రాలు. ఎందుకంటే ఇది 3వ మెట్టు మాత్రమే. జీవితం మంచు కరిగిపోతూ ఉంది. రేపటికి ఏమవుతామో మనకు తెలియదు. ఎందుకంటే యముడు జుట్టు పట్టుకొని ఉన్నాడు, వెనకాల పెద్ద గొయ్యి ఉంది, ఎప్పుడు లాగేస్తాడో తెలియదు. కనుక ఆ మహానుభావుడి రుణం తీర్చుకోవాలి అని అంటే, శంకర భగవత్పాదుల రుణం తీర్చుకోవాలి అని అంటే కనీసంగా ఆ 91 స్తోత్రాల పేర్లు చదవండి. చదివానయ్యా 91 స్తోత్రాలు ఏమిటో కనీసం ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క శ్లోకం చొప్పునైనా చదువు. ఈ శంకర జయంతి నాడు నేను ఆ ప్రతిజ్ఞ చేపడుతున్నాను అని ప్రతి వాళ్ళు హృదయపూర్వకంగా అనుకోండి. శంకర స్తోత్రాలు మొత్తం, ఈ 91 స్తోత్రాలు మొత్తం నేను వచ్చే శంకర జయంతి నాటికి ఈ 91 స్తోత్రాలు మొత్తం అర్థ తాత్పర్యాలతో సహా నేను చదువుతాను. శంకర, నువ్వు ఈ లోకానికి అటువంటిది ఇచ్చావు, నీ రుణం మేము తీర్చుకుంటాము అని ఎవరికి వాళ్ళం ఒక ప్రతిజ్ఞ గనక తీసుకుంటే ఈ సనాతన సంప్రదాయానికి పునాది వంటి ఆ మహానుభావుడి రుణాన్ని కొంతలో కొంత మనం తీర్చుకున్నటువంటి వాళ్ళమవుతాం. మన సనాతన సంప్రదాయానికి మనం చక్కటి ప్రోత్సాహాన్ని మనం అందించినటువంటి వాళ్ళమవుతాం. ఇక ఆ ప్రకరణ గ్రంథం మీకు లఘు పరిచయం చేస్తానండి. ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు ఆ విభాగానికి సంబంధించినటువంటి ఒక పారిభాషిక పదజాలం మీద మనకి పట్టుండాలి. శాస్త్ర గ్రంథాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇలాంటివి పరమసత్యం గురించి చర్చిస్తే, ప్రకరణ గ్రంథాలు ఏం చేస్తాయంటే ఆ సత్యాన్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి ప్రాథమిక పరిజ్ఞానాన్ని మనకు అందిస్తాయి. మరొక్క మారు దీన్ని ఇంకా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్వామివారు రచించినటువంటి ఉపనిషత్ భాష్యాలు కానివ్వండి, భగవద్గీత భాష్యం కానివ్వండి, బ్రహ్మసూత్ర భాష్యం కానివ్వండి, నేరుగా అర్థం చేసుకునేటువంటి అర్హత మనకి ఉండదు. అది అర్థం చేసుకోవాలి అని అంటే ముందుగా ప్రకరణ గ్రంథాలు చదవాలి. వారు రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు చదివితేనే వారు రచించినటువంటి భాష్యాలు చదవటానికి మనకు అర్హత వస్తుంది.
ప్రకరణ గ్రంథాలు చదవాలి అని అంటే ముందుగా స్తోత్రాలు చదవాలి. కాబట్టి ఇది ఒకదాని తర్వాత ఒకటి ఉంది. ఈ మెట్టెక్కిన తర్వాత ఆ మెట్టు, ఆ మెట్టెక్కిన తర్వాత ఆ మెట్టు. కాబట్టి అంత జాగ్రత్తగా ఈ ప్రకరణ గ్రంథం, ఎందుకంటే జీవితంలో ఉన్న జీవితంలోనే మనం సార్థకం చేసుకొని చక్కగా ఈ స్తోత్రాలు వచ్చే శంకర జయంతి నాటికి పూర్తి చేద్దాం. ఆపై శంకర జయంతి నాటికి ప్రకరణ గ్రంథాలు పూర్తి చేద్దాం. ఆపై శంకర జయంతి నాటికి భాష్యాలు పూర్తి చేద్దాం. ఇది ఒక దీక్ష కింద ఈనాడు మండల దీక్షను పడుతున్నారే, మనందరం కూడా అటువంటి దీక్ష మనం చేపడితేనే శంకర స్తోత్రాలు, శంకర సాహిత్యం మొత్తం చదివినటువంటి అదృష్టం మనకి కలుగుతూ ఉంటుంది. ఇక ఈ మహానుభావుడు రచించిన ప్రకరణ గ్రంథాలు ఊరికి లఘువుగా పరిచయం చేశాను. ఇది వేదికాముఖంగా శాస్త్ర విషయం అండి, అది చర్చించి చెప్పదగినటువంటిది ఏమీ కాదు. ఇక భాష్యంలో చదువుతున్నప్పుడు నా ఒళ్ళు పులకరించిందండి. పెద్దలు కొంతమంది ఇక్కడ చదివి ఉంటారు. శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి భగవద్గీత భాష్యం చాలామంది రచించారు. భగవద్గీతకి మహానుభావులు రామానుజాచార్యుల వారు రచించారు, మధ్వాచార్యుల వారు రచించారు. ఇంకా భగవద్గీతకి భాష్యాలు చాలా చాలా చాలామంది ఉన్నారు. ఇప్పటికే భగవద్గీతలు చాలా ఉన్నాయి, మనందరికీ తెలుసు. మరి వీటికి శంకరాచార్యుల వారు రచించినటువంటి భాష్యానికి ఏమైనా తేడా ఉందా? నా మటుకు నేను ప్రశ్న వేసుకొని జాగ్రత్తగా ఆయన భాష్యం చదవటం మొదలుపెట్టాను. అన్నీ ఇక్కడ చెప్పడానికి నాకు సమయం కుదరదు, కానీ భగవద్గీత భాష్యంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని కొద్దిగా మీకు మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది కొంతమంది వినే ఉంటారు. భగవద్గీతలో ప్రసిద్ధమైనటువంటి శ్లోకం, 17వ అధ్యాయం 15వ శ్లోకం. ఈ శ్లోకానికి ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి భాష్యం. చాలా జాగ్రత్తగా వినండి. మీరే విన్న తర్వాత అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే నేను అదృష్టవంతుని, లేకపోతే ఆ దోషం నాది. సాధారణంగా మనం సత్యం మాట్లాడండి అని అందరం చెబుతూ ఉంటాం, కానీ శంకరులు మిగతా భాష్యకారులు ఎవరు రాయనటువంటి ఒక కొత్త విషయం, సమతుల్యత అనేటువంటి ఒక సూత్రాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. అంటే చాలామంది వ్యాఖ్యాతలు దీనికి ఏమని చెప్పారంటే, సత్యం, ప్రియం, హితం, అనుద్వేగకరం, ఈ నాలుగింటిని కూడా విడివిడిగా వివరిస్తారు. అంటే ఏం లేదండి, శ్లోకానికి అర్థం ఏంటంటే, ఎవరైతే సత్యంగా మాట్లాడతారో, హితంగా మాట్లాడతారో, ప్రియంగా మాట్లాడతారో, ఉద్వేగాలు లేకుండా మాట్లాడతారో అటువంటి మాట తపస్సు కింద లెక్క. సత్యమైన మాట మీరు మాట్లాడారనుకోండి, అది తపస్సు. ఇంక వేరే తపస్సు ఎవరు చేయలేరు. ఎందుకంటే మహాభారతమే మనకు చెప్పింది, ఈ కలియుగంలో మన అందరం కూడా అలసులు, దుర్బలులు మనకి పేరు పెట్టిందండి. కదలకుండా ఒక్క 10 నిమిషాలు కూర్చోలేం, అటు చూస్తాం ఇటు చూస్తాం. అందుకని ఈ కలియుగంలో ఉన్న ఈ మానవులందరూ కూడా అలసులు, దుర్బలులు. మరి వీళ్ళందరికీ గతి ఏమిటి అంటే నామం, నామం, నామం. ఒక్క నామాన్ని చాలా జాగ్రత్తగా మీరు పలకండి, ఆ నామమే మిమ్మల్ని రక్షిస్తుంది అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ నామానికి సంబంధించి విశిష్టతను తెలిపేటువంటి శ్లోకాలు కూడా చదువుకోవాలి. ఆ నామం పలికేటప్పుడు అంటే మనం ఏ మాట మాట్లాడినా ఆ మాట ఎలా ఉండాలంటే సత్యంగా ఉండాలి. సత్యంగా ఉంటే తపస్సు చేసినట్టు లెక్కట, ఇంక వేరే తపస్సు అక్కర్లా. అనుద్వేగకరం, మనం మాట్లాడుతుంటే ఎదుటివాడిలో ఉద్వేగం రాకూడదు, మనకి రాకూడదు, బీపీలు రాకూడదు, అంతకంటే లేదు. మన అధునాతన పరిభాషలో చెప్పుకోవాలంటే బీపీ అని అనకూడదు. చాలా మనం మాట్లాడే మాట సత్యంగా ఉండాలి, అనుద్వేగకరంగా ఉండాలి, ప్రియహితం, హితం గొలిపేటువంటిగా ఉండాలి. ఆ రకంగా మాట మాట్లాడాలి. ఒక మాట వాంగ్మయంలో తపస్సు కావాలి అని అంటే ఈ 4 లక్షణాలు
ఏకకాలంలో ఉండాలి అన్నారు శంకర భగవత్పాదులు. అది ఆయన భాష్యంలో ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయం. నేను సత్యం ఒకటే మాట్లాడతాను, మిగతాది ప్రియము నాకు అక్కర్లేదు, మిగతా రెండు లక్షణాలు నాకు అక్కర్లేదు అనొద్దు. ఈ 4 అక్కడ సముచ్చయార్థే. మనం మాట్లాడేటువంటి మాటలో ఈ 4 కలిసి ఉండాలి. సత్యం ఉండాలి, ప్రియం ఉండాలి, హితం ఉండాలి, అలాగే అది శాస్త్రం సమ్మతించిందై ఉండాలి, స్వాధ్యాయం. ఆ రకంగా నువ్వు మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో. అటువంటి మాటే తపస్సు కింద వస్తుంది. ఆ రకంగా మనం మాట్లాడాలి అని మిగతా భాష్యకారులు ఎవరూ చెప్పనటువంటి ఒక చక్కటి భాష్యాన్ని ఆ మహానుభావుడు ఈ భగవద్గీతకి రాశాడు. అటువంటి ఆ శంకర భగవత్పాదులు రాసినటువంటి ఆ భాష్యంలో 2 వాక్యాలు, ఎందుకంటే పరమ పునీతులం అవుతాం ఆ భాష్యంలో ఉన్నటువంటి వాక్యాలు మనం చదువుకుంటే. ప్రియహితే దృష్టార్థే అనుద్వేగకర్త్వాదిభిః ధర్మైః వాక్యం విశేష్యతే విశేషణ ధర్మ సముచ్చయార్థం చ శబ్దః పరప్రత్యయార్థం ప్రయుక్తస్య వాక్యస్య సత్యప్రియహితానుద్వేగకర్త్వానాం అన్యతమేన ద్వాభ్యాం త్రిభిర్వాహినిత స్యాద్యది న తత్ వాంగ్మయం తపః. ఇందాక నేను చెప్పినది సంస్కృతంలో ఆ మహానుభావుడు చెప్పినటువంటి వాక్యాలు. ఒక్కసారి ఎందుకు చదివానంటే అందరం కూడా, ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి వారి పుట్టినరోజున వారి భాష్య పరిచయం చేసుకుందాం, వారి ప్రకరణ పరిచయం చేసుకుందాం అని చెప్పి మీకు నేను వినిపించాను. అలాగే వారి స్తోత్రాలలో వారు మొట్టమొదట రచించినటువంటి స్తోత్రం అదిగో సోదరీమని చెప్తున్నారు, కనకధారాస్తవం. ఆ కనకధారాస్తవం ఎంత మహిమ కలిగిందో పెద్దలు మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజుకి కూడా డబ్బులు నాకు లేవు అంటే లౌకిక అవసరాలు చెప్తున్నారు. నాకు తెలిసి చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఈ స్వామివారి చెంతన కూర్చొని అబద్ధాలు ఆడవలసిన అవసరం నాకు లేదు. ఈ రోజుకి కూడా డబ్బులు సమస్తం పోగొట్టుకొని నిష్ఠగా 40 రోజుల పాటు శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి కనకధారాస్తవం చదివితే వారికి ఏదో ఒక రూపంలో డబ్బు వాళ్ళ దగ్గరికి చేరింది. వారు అనుకోనటువంటి వాళ్ళు వారికి డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు, అప్పుల నుంచి బయటపడ్డారు. నాకు తెలుసండి అనుభవాలు, నాకు తెలిసిన అనుభవమే మీకు నేను చెప్తున్నాను. అందువల్ల మీకు కూడా ఇటువంటివి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కనకధారాస్తవంలో ఒక చిన్న పంక్తి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ప్రతి వాక్యం కూడా ఇలా చెప్పుకుంటూ వెళ్దాం అనిపిస్తుంటుంది నాకు. అంటే ఇందాక పెద్దలు రామశర్మ గారు ఒక మాట అన్నారు. ఆయన గనక ఎంత గొప్ప మాట అన్నారంటే, మిగతా వాళ్ళందరూ ఆయన గనక కవిత్వ రంగంలోకి వస్తే మిగతా వాళ్ళందరూ సన్యాసులు అయిపోతారు అని చెప్పి. అందుకే ఆయన కవిత్వ రంగంలోకి రాలేదని. కానీ అంత గొప్ప కవి కాళిదాసు, వ్యాసుడు మనం అనుకుంటున్నాం చూడండి. ఆ స్థాయిలో ఉండవలసినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు. ఉట్టి కవిత్వం వరకు చదువుకున్న అంత ఆనందాన్ని కలుపుతూ ఉంటుంది. మొగ్గలతో నిండినటువంటి తమాల వృక్షాన్ని, అంటే చీకటి కానుగ చెట్టు అంటారు, దాన్ని ఆడుతుమ్మెదలు ఆశ్రయించి అలంకరించినట్లుగా పులకాంకురాలతో నిండినటువంటి ఆ శ్రీహరి దేహాన్ని ఆశ్రయించినటువంటి సమస్త ఐశ్వర్యాలకి నిలయమైనటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటి చూపు, అంటే కంటి చివరి నుంచి చూస్తుందట ఆ తల్లి. ఆ కంటి చివరి నుంచి చూసేటువంటి ఆ చూపు నాకు సకల శుభాలని చేకూర్చుగాక. ఎంత గొప్ప వ్యాఖ్యానం అండి నిజంగా ఆ మహానుభావుడు. ఆయన నల్లనివాడు, విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు. అపై దీక్షితుల వారని చెప్పి ఆ మహానుభావుడి యొక్క స్తోత్రానికి కూడా వ్యాఖ్యానం రాసే అదృష్టం కలిగించాడు నాకు. ఆత్మార్పణ స్తుతి అని చెప్పి సంస్కృత సాహిత్యంలో చాలా గొప్ప కృతి. అందులో ఆయన ఒక చోట అంటారు, విష్ణుమూర్తి
నల్లగా ఎందుకున్నాడు? ఆయన చక్కగా తెల్లగా ఉండొచ్చు కదా మిగతా వాళ్ళలాగా. ఎందుకంటే కనకతారాస్తవంలో ఈ నల్లటి కానుగ చెట్టు ఆయన ఆశ్రయించింది శ్రీహరి అంటున్నారు, అది అమ్మవారిది చూపు అంటున్నారు కదా. ఆయన నల్లగానే ఎందుకున్నాడు అని అంటే తమాషాగా చెప్పారు. జవాబు ఏం చెప్పారంటే ఆయన, మేఘం ఉందిరా అబ్బాయి, మేఘం తెల్లగా ఉందనుకో వర్షం కురుస్తుందా? కురవదు. మేఘం నల్లగా, ఎంత నల్లగా మేఘం ఉంటే అంత బ్రహ్మాండంగా వాన పడుతుంది. అలాగే శ్రీహరి అనేటువంటి నల్లటి రంగు కలిగిన వాడు దయామృతం కలిగినటువంటి వాడు. ఆయన ఈ నల్లటి మేఘం ఎంత గొప్పగా దయామృత వర్షాన్ని కురిపిస్తుందో, శ్రీహరి కూడా మనందరి మీద, భక్తులమైనటువంటి మనందరి మీద అంత చక్కగా దయామృత వర్షాన్ని కురిపిస్తాడు. అందుకే ఆ మేఘము నల్లగా ఉంది, శ్రీహరి కూడా నల్లగా ఉన్నాడు. శ్రీహరి నల్లగా ఉండటానికి కారణం అదిరా అబ్బాయి అని చెప్పి ఆ మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు. ఇట్లా ఎందుకంటే కవిత్వంలో, ఎందుకంటే అరసికానాం కవిత్వ నివేదనం చెప్పి సంస్కృతంలో ఒక మాట ఉంది. అరసికులకి కవిత్వ నివేదనం చేసేటువంటి ఆ దురదృష్టం, శిరసి మాలిక మాలిక, నా శిరస్సు నా నుదుటి మీద రాయకయ్యా రాయకయ్యా అని చెప్పి ఒక మహానుభావుడు వేడుకున్నాడు. రసికులు అంటే దుష్టార్థం మనం తీసుకోకూడదు. కవిత్వంలో ఉండేటువంటి అందాన్ని గమనించగలగాలి మనం అందరం కూడా. అది గమనించగలిగితే బీపీలకి షుగర్లకి దూరం అయిపోతాం. అది అంత ఆనందం కొలుపుతుంటుందండి. ఆ తీపిని ఒక్కసారి కనుక మనం పట్టుకోదలుచుకుంటే ఇంకా వేరే కవిత్వాలు అక్కర్లేదు. శంకర భగవత్పాదుల వారి యొక్క, నేను ఇందాక మనవి చేశానే, ఆ 91 స్తోత్రాలు, ఆ 91 స్తోత్రాల్లో అంతటి అద్భుతమైనటువంటి కవిత్వం జాలువారుతోందండి. ఎంతమంది తాగినా సముద్రంలోని నీరు ఏ రకంగా తరగదో, ఎంతమంది ఆ మకరందాన్ని మనం స్వీకరించినా సరే ఇంకా మిగిలిపోతూ ఉంటుంది. ఆ ప్రయత్నం అందరం చేద్దామని చెప్పి మరొక్కసారి మీకు మనవి చేస్తూ, చిట్ట చివరగా నాకు ఇచ్చినటువంటి సమయంలో ఒక ప్రస్తావన చేసి నేను విరమిస్తాను. శంకరాచార్యుల వారి మీద మన చెవులు వినలేనటువంటి అనేక బాధాకరమైనటువంటి అంశాలు చుట్టుపక్కల మనకి వినపడుతున్నాయి. అవి ఈ శంకరుల యొక్క జయంతి రోజున నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే, అయ్యా అందరి తరపున మనం ప్రార్థన చేద్దాం. అలా అనేటువంటి వాళ్ళ తరపున కూడా శంకరా, నీ పాదాలని మేము వేడుకుంటున్నాము, వాటిని మేము లక్ష్య పెట్టడం లేదు, నిన్నే మా గురువుగా మేము ఎంచుకుంటున్నాము, నువ్వే మాకు శరణము శరణము. నీ మీద వచ్చేటువంటి దేనినైనా సరే మేము లక్ష్య పెట్టము అని మనం అందరం కూడా ఈ సనాతన సంప్రదాయ సారథులుగా మనందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి అని చెప్పి అందరినీ మరొక్క మారు మనవి చేస్తూ, ఎందుకంటే ఈ జాతికి రుణమండి. ఎంత చేసినా, ఎంత చదివినా, ఎంత ఉపన్యాసాలు చెప్పినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. అటువంటి రుణం తీర్చుకోలేనటువంటి ఆ మహానుభావుణ్ణి ఎవరన్నా ఒక్క మాట అంటే గుండె రగిలిపోతుంది, హృదయం ద్రవించిపోతుంది. అందువల్ల మహానుభావ మమ్మల్ని క్షమించని చెప్పి ఆ మహానుభావుణ్ణి వేడుకుంటూ, అయ్యా మా మీద ఎప్పుడూ కూడా నువ్వు దయామృత వర్షాన్నే కురిపించు, మేము తప్పనిసరిగా నీ స్తోత్రాలు చదువుతాం, నీ ప్రకరణ గ్రంథాలు చదువుతాం, నీ భాష్యాలు చదువుతాం, ఈ లోకానికి పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం అని మరొక్కమారు అందరం కూడా తీవ్రమైనటువంటి భాషా ప్రతిజ్ఞ తీసుకోవాలని విన్నపం చేస్తూ, ఈ పవిత్రమైనటువంటి ఈ అవకాశాన్ని నాకు కలగచేసినటువంటి ఈ దర్శనం మాసపత్రిక అధిపతి శర్మ గారికి, ఇప్పటివరకు నా మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున పతంజలి నమస్సుమాంజలి. దోషాలు ఏవైనా ఉంటే ఆ శంకరుడు క్షమించుగాక అని చెప్పి ఆయన పాదాలని గట్టిగా పట్టుకొని బతిమిలాడుతూ సెలవు తీసుకుంటున్నాను.